శ్రీమాత్రే నమః. 2026లో హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి? హోలీ పండుగ యొక్క విశిష్టతను మరియు హోలీ కథను గురించి తెలుసుకుందాం. చంద్రగ్రహణము, హోలీ పండుగ ఒకే రోజు రావడం వల్ల ఏర్పడ్డటువంటి సందిగ్ధతను తీర్చడానికి మన జ్యోతిష్య పండితులు ఈ విధంగా తెలియపరిచారు. సోమవారం 2వ తారీఖు మార్చి 2026 సోమవారం రాత్రి కామదహనం. 4వ తారీఖు మార్చి 2026 బుధవారం రోజు హోలీ పండుగను జరుపుకోమన్నారు. వసంతోత్సవాన్ని నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. కావున యావత్ హిందూ బంధువులందరూ కూడా ఈ విధంగా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెలపటం జరిగింది. హోలీ పండుగ విశిష్టత. రంగుల పండుగ హోలీ. స్నేహము, ఐక్యత, ఆనందానికి ప్రతీక. హోళికా దహనం చెడుపై మంచికి విజయం సూచించే ఒక మంచి సాంప్రదాయం. శ్రీకృష్ణ లీల, గోపికలతో కృష్ణుడు ఆడినటువంటి రంగుల ఆట, ఆ ఆటలకు ప్రసిద్ధమైనటువంటిది ఈ హోళీ పండుగ. ఆనందోత్సాహము, కుటుంబము, సాంప్రదాయము, సంగీతము, నృత్యము. చెడుపై మంచికి విజయంగా ఈ పండగ సత్యయుగం నుండి జరుపుకుంటూనే ఉన్నారు. హోళీ కథను గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనేటటువంటి ఒక రాక్షస రాజు ఉండేవాడు. హిరణ్యకశిపునికి ఒక కుమారుడు. అతని పేరు ప్రహ్లాదుడు. ఎప్పుడూ విష్ణుని ప్రార్థిస్తూ ఉండేవాడు. అది తండ్రికి నచ్చేది కాదు. దీనితో సొంత కుమారుడైన ప్రహ్లాదుని మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు హిరణ్యకశిపుడు. దానికోసం తన సోదరి అయిన హోళిని పిలుస్తాడు. ఆమె శక్తితో ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చెయ్యాలని కోరుకుంటాడు. దానితో ఆమె మంటల్లో కూర్చొని ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది ప్రహ్లాదుని. విష్ణువు యొక్క మహిమ వల్ల ప్రహ్లాదుడు మంటల నుండి రక్షించబడ్డాడు. హోళిక మాత్రం మంటల్లో కాలిపోతుంది. హోళికా దహనమైన రోజును హోళీగా జరుపుకుంటారని కొన్ని ప్రాంతాల్లో నానుడి. ఈ పండుగనే డోలికా ఉత్సవం అని కూడా అంటారు. కృష్ణుడు బృందావనంలో గోపికలతో కూడి రంగులు, పూలతో ఆడుకుంటూ చల్లుకుంటారు. అలా చల్లుకోవడం వల్ల ప్రేమ, ఆప్యాయత వెల్లివిరుస్తాయని నమ్మకం.